పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఈరోజు జనవరి 1 ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడా భద్రకాళి దేవాలయం గతంలో కంటే మిన్నగా ఇప్పటికే మనం ఇంతకుముందు 1000 స్తంభాల గుడి విజువల్ చూస్తాం. అట్లాగే చారిత్రక భద్రకాళి దేవాలయాన్ని కూడా సందర్శించుకున్నాం. దాదాపు కొండ కింది నుండి కూడా ఒక 10 వరుసల్లో పెద్ద ఎత్తున భక్తులు కూడా ఉన్నారు. మార్నింగ్ నుంచి కూడా దైవ దర్శనం కోసం వేచి ఉన్నారు. మరి ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏమిటి, తర్వాత ఇవాళ భక్తుల సంఖ్య ఎట్లా ఉంది, మన ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారిని అట్లాగే సహాయ కమిషనర్ గారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ముందుగా శేషు గారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ఆచారం వేరంటున్నారు, కానీ లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మీ ఆశీస్సులు ఎలా ఉండబోతున్నాయి? భద్రకాళి శరణం మమ. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతి భద్రకాళి. నమ్మిన వారికి మంగళములను, భద్రములను, శ్రేయ సంపదలను ఏ శక్తి ఇస్తుందో ఆ తల్లిని భద్రకాళి అని అన్నారు. అట్లాగే ఇవాళ సెలవు దినం కావడం, అందులో ఆంగ్ల సంవత్సరాది, దానికి శాస్త్రరీత్యా పెద్ద సిగ్నిఫికెన్స్ ఏం లేకపోయినా మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తమైన జనవరి 1 కూడా నూతన సంవత్సరం ఇది ప్రారంభం కింద అలవాట్లోకి వచ్చేసింది. ప్రధానంగా సెలవు దినం రావడం, ఈ మాసం పుష్యమాసం కావడం, ఈ పుష్యమాసంలో ఈ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అందులో మళ్ళీ సూర్య ఆరాధన ఈ మాసంలో ఎక్కువ కూడా చేస్తారు, మాఘమాసంతో పాటు. అట్లాగే జయ చంద్ర దివాకర నేత్రధరే, అమ్మవారు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగి ఉన్నది కాబట్టి ఈ మాసం అమ్మవారికి ఏ సెలవు దినం వచ్చినా కానీ ఈ మాసం అమ్మవారిని ఆరాధించి ఆ అనుగ్రహం పొందాలి అన్న ఉత్సుకత ప్రజలలో ఉండడం వల్ల ఈరోజు అమ్మవారిని బాగా దర్శనం చేస్తారు. శేషుభారతి గారు, అంటే ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడా వేల సంఖ్యలో అనొచ్చు, లక్షల సంఖ్యలో అనొచ్చు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ప్రత్యేక సౌకర్యాలు కావచ్చు, దీనికి సంబంధించిన ఏం చేస్తున్నారు? ఇంగ్లీష్ సంవత్సరం రోజు మొదటి రోజు ఈరోజు జనవరి 1 2025 సంవత్సరం సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవాలని ప్రేమతో ఎన్నో వేల మంది భక్తులు ఈ దేవాలయానికి రావడం జరుగుతోంది. మరి వారికి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి మరి ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది, అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మరి వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి, వెళ్ళడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మా ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా కలిసి సహకరించడం జరుగుతోంది. మరి ఈరోజు వచ్చే భక్తులందరికీ మేము తెలియజేసేది ఏమనగా, మరి సంవత్సరం మొత్తం మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో అది ప్రేమగా అమ్మవారిని ఫోకస్గా, క్లారిటీగా మీకేం కావాలో అది కోరుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఇది పక్కా శక్తి క్షేత్రం. ఎంతోమంది వేల కిలోమీటర్ల దూరం నుంచి యోగులు, సిద్ధులు వచ్చి ఈ అమ్మవారి శక్తిని మా అందరికీ తెలియజేయడం జరుగుతోంది. మరి ఇంత శక్తి క్షేత్రంలో మనము మాట పొదుపు, అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఏం కావాలో అది మాట్లాడి, ఏం కావాలో అది మాత్రమే అమ్మవారిని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. కనుక ప్రతి ఒక్కరిని తెలియజేసేది ఏంటంటే, మీరు ఏం కావాలనుకున్న ప్రేమగా అమ్మవారిని కోరండి. భద్రకాళి శరణం మమ అనుకొని ఆ తల్లిని కోరుకుంటే చాలు, ఖచ్చితంగా నెరవేరుతుంది. మీలో ఎటువంటి డౌట్లు పెట్టుకోకండి, అవుతుందా కాదా అనుకోండి, ఖచ్చితంగా అవుతుంది. అమ్మకు మనం సరెండర్ అయ్యి కోరుతున్నాం కనుక అది ఖచ్చితంగా అవుతుంది.